వెల్కమ్ టు మై ఛానల్ టాలీ రాడార్. నేను మీ యజ్ఞమూర్తి. కలేజా నిన్న విడుదలైపోయింది. మహేష్ బాబు కెరీర్లో ఆయన పర్ఫార్మెన్స్ పరంగా చూసినప్పుడు వన్ ఆఫ్ ది టాప్ ఫిలిమ్స్, అలాగే వన్ ఆఫ్ ది టాప్ పర్ఫార్మెన్స్ అనేటువంటి సినిమా కలేజా. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా మొదట 2010లో రిలీజ్ అయింది. చాలా బాగా స్టైలిష్గా తీశాడు అనేటువంటి పేరు త్రివిక్రమ్కి వచ్చింది. అలాగే తన పర్ఫార్మెన్స్ తోటి, కామెడీ టైమింగ్ తోటి మహేష్ విజృంభించి చేశాడు అని అనేక మంది విమర్శకులు సహా ప్రశంసించారు. కానీ ఎందుకనో మహేష్ అభిమానులే ఆ టైంలో దాన్ని ఎక్కువగా ఆస్వాదించలేకపోయారు ఆ సినిమాని అనేటువంటి మాట ఒకటి ప్రచారం అయితే బాగా అప్పుడు జరిగింది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒక రకంగా ఉంటే ఆ కలేజా అనే టైటిల్ ఒక రకం, వాళ్ళు అనుకున్నది ఒకటైతే తెర మీద చూసింది వేరొకటి అనేటువంటి అభిప్రాయం అప్పుడు వినవచ్చింది. అందుగురించే బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా బిలో యావరేజ్గానే పర్ఫామ్ చేసింది. బట్ మహేష్ అల్లూరి సీతారామరాజు అనే క్యారెక్టర్లో అతను చేసినటువంటి అభినయం ఏదైతే ఉందో అది చాలామందిని అలరింపజేసింది అనటంలో నో డౌట్. కాకపోతే ఆ సినిమాకి మైనస్ పాయింట్లో ఒకటి మహేష్ అనుష్క జోడీ. ప్రభాస్ జోడీగా అలరించినటువంటి అనుష్క మహేష్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె సరిగా సూట్ కాలేదు అనేటువంటి ఆ పేరు ఆశించిన రీతిలో అంత అందంగా లేదు అనేటువంటి అభిప్రాయం వినవచ్చింది. అంటే అంత అందంగా లేదు మీన్స్ మహేష్ తోటి జోడీగా అనుష్క కుదరలేదు అనేటువంటి అభిప్రాయం. కొంతమంది అయితే మహేష్కి అక్కలాగా ఉంది అనుష్క అనేటువంటి మాటలు ఎక్కువగా వాడారు. సో మరి మహేష్ కంటే చిన్నవాడైనటువంటి ప్రభాస్ జోడీగా ఆకట్టుకున్నటువంటి ఆమె మరి మహేష్కి, అంటే మహేష్ అప్పటికి ఇంకా కూడా చాక్లెట్ బాయ్ లాగానే కనిపించడం, తన వయసు కంటే కూడా చాలా చిన్నవాడిగా కనిపించడం బహుశా దీనికి రీజన్ అయి ఉండొచ్చు. అందు గురించి ఆ పేరుని జనం ఇష్టపడలేదని అనేటువంటి అభిప్రాయం వచ్చింది. అలాగే రావు రమేష్ చేసినటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మగధీరలో తనే చేసినటువంటి ఆ క్యారెక్టర్తో పోలి ఉంది అనేటువంటి ఒక మాట. సో ఇలాంటి కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆశించిన రీతి రాలేదు. ఇప్పుడు ఈ రిలీజ్లో అయితే అసలు ఎక్స్పెక్టేషన్స్ మించి ఆ కలెక్షన్స్ రావటం చూసి అభిమానులే ఆశ్చర్యపోతూ ఉన్నారు. సో ఇప్పుడు మనకు అందినటువంటి ఆ సమాచారం అదంతా డేటా మన దగ్గర ఉంది. యుఎస్లో అయితే రిలీజ్ సినిమాలకు సంబంధించి, తెలుగు సినిమాలకు సంబంధించి మునుపటి రికార్డునన్నిటినీ కూడా బద్దలు కొట్టి ఇప్పుడు కలేజా టాప్ ప్లేస్లోకి వెళ్ళిందని చెప్పేసి ట్రేడ్ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు, ట్రేడ్ పండిట్స్ చెప్తూ ఉన్నారు. అంతకుముందు గబ్బర్ సింగ్ సినిమా $66,000 అంటే $66,000 అది వసూలు చేస్తే ఇప్పుడు మొదటి రోజు, రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్లతోటే ఆ సినిమా కలేజా సినిమా $72,000 పైనే డాలర్స్ను సాధించి గబ్బర్ సింగ్ ఓవరాల్ రికార్డుని బద్దలు కొట్టింది. సో ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్లో నిలిచింది యుఎస్ మార్కెట్లో చూసుకుంటే. అలాగే ఓవరాల్గా చూసుకుంటే మొత్తం వరల్డ్వైడ్గా చూసుకున్నప్పుడు గబ్బర్ సింగ్ది ఇప్పటివరకు కూడా రికార్డు ఉంది. హయ్యెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ దాని పేరు మీద ఉన్నాయి. ఇప్పుడు కలేజా సెకండ్ ప్లేస్లో ఆక్రమించిందని చెప్పేసి మన దగ్గర సమాచారం అందుతూ ఉంది. సో గబ్బర్ సింగ్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు 7.5 crores గ్రాస్ సాధించిందని చెప్పేసి మన దగ్గర లెక్కలు చూపిస్తూ ఉన్నాయి మొట్టమొదటి రోజు. సో ఇప్పుడు కలేజా వచ్చేసి సో దాదాపు 6.9 crore దాకా ఆ గ్రాస్ కలెక్షన్ వచ్చిందని చెప్పేసి మనకి లెక్కలు చెబుతూ ఉన్నాయి. థర్డ్ ప్లేస్లో మళ్ళీ మహేష్ బాబు సినిమా మురారి ఉంది. ఫోర్త్ ప్లేస్లో మహేష్ సినిమా బిజినెస్ మ్యాన్ ఉంది. సో ఇట్లా అంటే టాప్ 4, టాప్ 5 తీసుకుంటే గబ్బర్ సింగ్ ఫస్ట్ ప్లేస్ అనుకున్నాం. 5th ప్లేస్లో మళ్ళీ
పవన్ కళ్యాణ్ సినిమా ఖుషి ఉంది. అంటే టాప్ 5లో 2 పవన్ కళ్యాణ్ అయితే 3 మహేష్ ఉండటం గమనార్హం. సో ఇప్పుడు మళ్ళీ నైజాం వరకు చూసుకుంటే నైజాంలో కూడా టాప్ పొజిషన్ మళ్ళీ కలేజానే వచ్చింది, మహేషే వచ్చాడు. సో ఇప్పుడు దాదాపు 3,30,00,000 పైనే నైజాంలో అంటే తెలంగాణ ఏరియాలో కలేజా సినిమా వసూలు చేసిందని చెప్పేసి లెక్కలు చెప్తూ ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో కూడా మహేష్ సినిమానే ఉంది. అది ఆల్మోస్ట్ 3 crores, అంటే 3 crores కొద్దిగా లక్షలు, ఒక 5-6 లక్షలు తక్కువగా దానికి ఓపెనింగ్స్ వచ్చాయి. థర్డ్ పొజిషన్లో గబ్బర్ సింగ్ ఉంటే మళ్ళీ ఫోర్త్ పొజిషన్లో, అంటే ఇప్పుడు కలేజా వచ్చిన తర్వాత బిజినెస్ మ్యాన్ 4th పొజిషన్కి వెళ్ళింది, ఖుషి 5th ప్లేస్లో ఉంది. ఇది నైజాంకి సంబంధించినటువంటి కలెక్షన్స్. సో మొత్తంగా ఇలా చూసుకున్నప్పుడు కలేజా సినిమా సో బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలు రిలీజ్ అయితే వాటిని మించినటువంటి గొప్ప పర్ఫార్మెన్స్ని అది ప్రదర్శించింది. అలాగే అంటే రిలీజ్ సినిమాల విషయంలో సో కింగ్గా మరోసారి మహేష్ తన స్టామినా ఏంటో చూపించాడని చెప్పేసి ఆయన అభిమానులందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారు. సో ఏదైతే మహేష్ ప్రస్తుతం ఇప్పట్లో మన ముందుకు రాడు అని చెప్పి మనందరికీ తెలిసిందే. ఎందుకంటే తను ఇప్పుడు SSMB 29 సినిమా రాజమౌళి డైరెక్షన్లో చేస్తూ ఉన్నాడు. అది 2025లో 26 ఈ సంవత్సరాలు అయితే వచ్చే అవకాశం ఏమాత్రం లేదని మనందరికీ తెలిసిందే. 2027లో మొదటి భాగం వస్తుంది. అంటే ఇది 2 పార్ట్స్గా తీస్తున్నారు. ఫస్ట్ పార్ట్ 2027లో వస్తుంది అన్నట్లుగా ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. అందు గురించి ఇప్పుడు మహేష్ మునుపటి సినిమాలకి మంచి గిరాకీ ఏర్పడిందని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంది. సో ఇప్పుడు చూసుకున్నా కూడా ట్రెండ్స్ చూసుకుంటే రేపు ఆదివారం చాలా చోట్ల ఫాస్ట్ ఫిల్లింగు, అలాగే సుదర్శన్ థియేటర్లు అయితే మొత్తం మొత్తం 4 షోలు కూడా ఫుల్ అయిపోయాయి రేపటికి. అలాగే AMBలో కానివ్వండి, సంధ్యా థియేటర్లో కానివ్వండి. సో ఇలా హైదరాబాద్కు సంబంధించి చాలా థియేటర్లో సో ఫాస్ట్ ఫిల్లింగ్ కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల ఆల్రెడీ హౌస్ఫుల్స్ అయిపోయి ఉన్నాయి. సో దాన్ని బట్టే ఈ సినిమా ఖచ్చితంగా సరికొత్త రికార్డుల్ని తెలుగు సినిమా సంబంధించి రిలీజ్ సినిమాల్లో టాప్ పొజిషన్లోకి వస్తుంది ఓవరాల్ రన్లో అనే దాంట్లో ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. అలాగే సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి రికార్డును కూడా ఇది ఛేదించే అవకాశం, దాని దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే విజయ్ తమిళ సినిమా గిల్లీ, మహేష్ ఒక్కడు సినిమాకి అది రీమేక్. ఆ సినిమా రిలీజుల్లో టాప్ పొజిషన్ ఉంది. దాదాపు 13 కోట్ల రూపాయల పైనే గ్రాస్ కలెక్ట్ చేసేసి అది నెంబర్ 1 పొజిషన్లో ఉంది. మరి దానికి దగ్గరగా ఈ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ట్రేడ్ పండితులు చెప్తూ ఉన్నారు. చూడాలి అది ఆ కలెక్షన్స్ ఎంత వస్తాయో. దీని తర్వాత మళ్ళీ అతడు సినిమాని మన ముందుకు తీసుకురావడానికి 4K రిజల్యూషన్ తోటి మన ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మరి కలేజానే అప్పట్లో ఒక బిలో యావరేజ్గా నిలిచినటువంటి ఈ సినిమానే ఈ రేంజ్లో వసూళ్లు సాధిస్తే మరి రాబోయే అతడు సినిమా సో అది కూడా ఒక కల్ట్ స్టేటస్ని సాధించినటువంటి సినిమా, మరి అది ఎలాంటి రికార్డుని ఛేదిస్తుందో సాధిస్తుందో లెట్ us వెయిట్ అండ్ సీ.